ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. గుడ్ మార్నింగ్ అమ్మా. దీనిపైన క్వశ్చన్స్ ఉన్నాయా మీడియా మిత్రులకి? అమ్మా ఓకే చలో. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, ఎవరిని అడుగుతున్నారో కూడా చెప్పండి. అంటే అందరు ఉన్నారు కనుక ఎవరిని అడుగుతున్నారో ప్రశ్న కూడా చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. మంత్రి నారా లోకేష్ గారికి సార్, ఇప్పుడు వన్ సెకండ్ అమ్మా ప్లీజ్. సార్ ఒక నిమిషమా, మీ వాళ్ళే మైక్ సెట్ చేయాలండి. మైక్ కెమెరా యాక్షన్ రండి. మన గొడవ లేకుండా కూల్గా చేయండి అబ్బా. మీడియా ఓకే అమ్మా? సార్ వన్ సెకండ్ అమ్మా, మీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. ఓకే ఓకేమ్మా. ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రెడీగా ఉన్నారు. సార్ ఆదిత్య పవన్ ఒక్క నిమిషం. ఇంకా మీ వాళ్ళు యాక్షన్ అనలేదబ్బా ఇక్కడ. ఏమ్మా రెడీయా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఎవరిని అడుగుతున్నారు చెప్పమ్మా. సార్ ఆదిత్య పవన్ ఈటీవీ నుంచి సార్. సార్ నారా లోకేష్ గారు మిమ్మల్ని అడుగుతున్నాం సార్. సార్ ఇప్పటికీ 9 జిల్లాలని కలిపి ఒక విశాఖ ఎకనామిక్ రీజియనల్ డెవలప్మెంట్ కింద అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఏరోస్పేస్ అలాగే ఏరో సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఏర్పాటు చేయడంతో ఏ రకంగా ఇది అభివృద్ధి అవుతుంది? అంటే ఇప్పటికే 9 జిల్లాలు ఎకనామిక్ జోన్ గా డెవలప్ చేస్తున్నారు, ఐటీ అవుతోంది, ఇప్పుడు ఏరోస్పేస్ ఎడ్యుకేషన్ విధానం కూడా వస్తుంది. ఏ రకంగా ఈ అభివృద్ధి ముందుకెళ్తుందంటారు సార్? అమ్మా, నేను నా స్పీచ్ లో చెప్పినట్టు క్లస్టర్ బేస్డ్ అప్రోచ్కి వెళ్తున్నాం. అన్ని జిల్లాలు సమగ్ర అభివృద్ధి చెందాలి. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క సెక్టర్. ఆనాడు రాష్ట్రంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు ఏ జిల్లాకి ఏం తీసుకురాలో మాకు చెప్పారు. అది మేము పాటిస్తున్నాం. దాంట్లో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అనేది చాలా చాలా అవసరం ఒక క్లస్టర్ అనేది సక్సెస్ అవ్వాలంటే. దాంట్లో భాగంగా
ఎడ్యుకేషన్ కీలక పాత్ర వహిస్తుంది. మొన్న కూడా విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ఇంకా పెద్ద ఎత్తున విశ్వవిద్యాలయాలు ఉత్తరాంధ్రకు మీరు తీసుకురావాలి అని చెప్పారు. సో ఆ సబ్జెక్ట్స్ ఫార్మా ఉంది, మనకి మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఏవియేషన్ ఉంది, స్టీల్ విశాఖ ఉక్కు ఆల్రెడీ ఉంది, ఇప్పుడు ఆసిలర్ మిత్తల్ ప్లాంట్ వస్తుంది. ఇట్లా ఉత్తరాంధ్ర డేటా, మన డేటా సిటీ వస్తుంది, ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. ఉత్తరాంధ్రకి ఇది మనం తీసుకురాబోయే క్లస్టర్స్. దానికి కావాల్సిన విశ్వవిద్యాలయాలు, ఐటీఐలు, పాలిటెక్నిక్లు అన్ని కూడా తీసుకురమ్మని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన ఆదేశాలు. దాంట్లో భాగంగా ముందల నుంచే, ఎందుకంటే జిఎంఆర్ గారు సంస్థతో నేను ముందల నుంచే మాట్లాడుతున్నా ఏవియేషన్ ఏం చేస్తే బాగుంటుందని. దాని తర్వాత అదితి గారు వచ్చి ఇట్లా ల్యాండ్ ఉందని మేడం గారు చెప్తాం. మొన్న రాము నేను ఢిల్లీలో, నేను ఈసారి దాని ముందలసారి వెళ్ళినప్పుడు మీరు మీడియాలో కూడా చూస్తుంటారు, మేము కూర్చుని జిఎంఆర్ ప్రతినిధులతో రివ్యూ చేశాం. ఈ ఏవియేషన్ ఎడ్యుసిటీ ఎలా ఉండబోతుంది, ఇంకేం చేస్తే బాగుంటుందని రాము కూడా అతను సూచనలు ఇచ్చారు. ఇప్పుడు అశోక్ గారు బ్లెస్ చేశారు. పర్ఫెక్ట్ కాంబినేషన్. థ్యాంక్ యూ.